మరణాత మోషే సుఖోపవాసములలోని 10వ భాగము. దైవలక్షణముల స్తుతి చెప్పుకుంది. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరూ కలుగజేయలేదు. నీ అంతట నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య, చంద్ర, నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుష్యులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణుతులు. ఆమేన్. సైతానును ఎదురించు సూత్రములు. ప్రారంభ ప్రార్థన. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతానును ఎదురించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని లూకా 10వ అధ్యాయములో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభువు నామములో వేడుకొనుచున్నాము. ఓ సాతానా, ఆది సర్పము, ఘట సర్పము, సైతాను, అపవాది, శోధకుడు మొదలగు నీ పేర్లలో ఏదీ మంచి అర్థము లేదు, చెడుగే ఉన్నది గనుక నీవు సంతోషించవలసిన పని లేదు. నీ పేరు చెడుగే, నీ అపజయము చెడుగే, నీదంతయు అన్నీయూ చెడుగే. కాబట్టి మా మీద అధికారం చేయలేవు. మాలో చెడుగున్నను అది నీవు అంటించిన చెడుగే కాని నీ వలె తెచ్చిపెట్టుకొనుటకు మేము సృజించిన చెడుగు కాదు. ఓ భూతమా, నీవు అతిశయింప పని లేదు. ఆమేన్. సమర్పణ ప్రార్థన. నాకు తెలిసిన ప్రతి పాపము నుండి తప్పుకొనుటకు పూనుకొన్నాను. నిన్ను మరచియుండుట, నీ మీద విసుగుకొనుట, నీ ఎడల కృతజ్ఞత లేకుండుట, ఆరాధనకు వెళ్ళుటలో నిర్లక్ష్యము కలిగియుండుట, పెద్దల ఎడల అమర్యాదగా నడుచుకొనుట, కొట్టుట, స్త్రీ పురుషుల ఎడల దుర్వాంఛ కలిగియుండుట, ఒకరిది ఆశించుట, అపహరించుటది తిరిగి ఇవ్వకుండుట, ఉన్నవి కొన్ని లేనివి కొన్ని ఒకరిని గురించి ఇతరులకు చెప్పి అల్లరి చేసి పేరు చెడగొట్టుట, అబద్ధములాడుట, కల్పనలు చేయుట, తప్పు పక్షముగా వాదించుట, అసూయపడుట, తగని రీతిగా కోపడుట, ఒకరిని ద్వేషించుట, తిట్టుట, కుట్రాలోచనలు చేయుట, ఊరు పేరు లేని వ్రాతలు వ్రాయుట, ఇతరులు పాపములలో పాలివారగుట, ఇట్టి పాపములు చేయకుండుటకు పూనుకొన్నాను. ఆమేన్. రాకడ ప్రార్థన. దయగల యేసు ప్రభువా, నీవు మా సన్నిధి కూటములోనికి వచ్చి రాకడ వర్తమానములు ఇచ్చుచున్నందుకు వందనములు. మాకు తెలియజేయుచున్న
రాకడ వర్తమానములు లోకములోనున్న ప్రతి వానికి తెలియజేయుము. మాకు వర్తమానము తెలియజేసినప్పుడు ఎలాగూ వ్రాసుకొనుచున్నామో అలాగే వారికి తెలియజేసి వ్రాసుకొనున్నట్లు చేయుము. మాకు ప్రతి దినము తెలియజేయునట్లు నమ్మినను నమ్మకపోయినను వారికి కూడా తెలియజేయుము. నీ మాటలు నమ్మి నమ్మకపోయినను నీవు వెళ్ళి చెప్పుము అని యెహెజ్కేలు ప్రవక్తతో చెప్పినావు కదా. మా పత్రికలలో మేము చెప్పుచున్నాము కానీ అది చాలదు. మేము స్వయముగా చెప్పినను చాలదు, నీవు చెప్పినా సరిపోవును. వారి హృదయమునకు జ్ఞానమునకు అందును, అధమ పక్షము వారి జ్ఞానమునకై అందునట్లు చెప్పుదువని నిన్ను వందించుచున్నాము. ఆమెన్. నిర్గమకాండం 10వ అధ్యాయము. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయి సూచక్రియలను ఐగుప్తీయుల ఎదుట కనబరచుటకును నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారులకును నీ కుమారుని కుమారునికిని ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కఠినపరిచితున్నాను. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఈలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లకొయుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయనలని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదును. ఎవడును నేలను చూడలేనంతగా అవి దానిని కప్పును. తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ ఐగుప్తులందరి ఇండ్లలోనూ నిండిపోవును. నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశములో నుండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలువెళ్ళెను. అప్పుడు ఫరో సేవకులు అతడు చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశము నశించినదని నీకింకనూ తెలియదా అనిరి. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగెను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనెను. అందుకు అతడు, యెహోవా మీకు తోడయుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశము మీద నీ చెయ్యి చాపుము. అవి ఐగుప్తు దేశము మీదికి వచ్చి ఆ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేసనని చెప్పెను. మోషే ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేయును. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి.
మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ చూడలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను. ఆ దేశమంతా చీకటి కమ్మెను. ఆ దేశము కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్షములన్నిటినీ అవి తినివేశెను. ఐగుప్తు దేశమంతటా చెట్లే గాని పొలములో కూరయే గాని పచ్చనిదేదియూ మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నీవు నీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించునని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా అతడు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుకుపోయి ఎర్ర సముద్రంలో పడవేశను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలవలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. అతడు ఐగుప్తీ ఇశ్రాయేలులను పోనీయుడాయనను. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపుము. ఐగుప్తు దేశము మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడునూ తానున్న చోటి నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఫరో మోషేను పిలిపించి, వారు వెళ్ళి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను. మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును అనగా, మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణముల నిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలను. మా పశువులను మాతో కూడా రావలను. ఒక్క డెక్కయైనను విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలను. మేము దేనితో యెహోవాను సేవింపవలనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయనొల్లక యుండెను. కనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు. నీవు నా ముఖమును చూచి దినమున మరణమవుదు అని అతనితో చెప్పెను. అందుకు మోషే, నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడనెను. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుకునే తండ్రి, నీకు వందనములు. నీ న్యాయార్థమైన పద్ధతుల నిమిత్తమై, పనుల విషయమై నీకు వందనములు. నీ పిల్లలకు న్యాయము తీర్చిన నీవే మా అనేక సంగతుల విషయమై మాకు కూడా న్యాయము తీర్చుదువు. వందనములు. ఇక్కడి మా లోటులన్నీ పరలోకములో మూటలే గనుక నీ ఊటలో నుండి వాక్యములు తేటగా అందించుము. ఆమెన్. దేవుడు మోషేతో చెప్పినది ఏమనగా, నీవు వెళ్ళి ఐగుప్తు రాజుతో నా ప్రజలను పంపివేయవలనని చెప్పుము. అతను నీ మాట వినడు. చివరకు నేను శిక్ష పంపిస్తాను. అప్పుడు నీ మాట వినును. అలాగే ఇప్పటికాల ప్రజలు కూడా బోధ చెప్పితే వినరు, అద్భుతములు చేసినా వినరు, కానీ బాధలు వచ్చినప్పుడు లొంగుదురు. అలాగే ఫరో రాజు మొదట లొంగలేదు, కానీ ఐగుప్తీయుల తొలిచూలు కుమారులు చనిపోయినప్పుడు భయపడి ఇశ్రాయేలీయులను వెళ్ళిపోవాలనని సెలవిచ్చెను. మీరు వెళ్ళిపోయినప్పుడు ఈ ఐగుప్తీయుల నగలను అడిగి అలంకరించుకొని వెళ్ళండి అని రాబోవు దేవుడు సంగతులను ముందే చెప్పెను. సాధారణముగా స్త్రీలు నగలు ఇచ్చుటకు ఇష్టపడరు, కానీ ఇచ్చే మనసు దేవుడే కలిగించెను. పుట్టని చోటే పుట్టించే దేవుడు రొట్టెలు ఎత్తుకొని పోవు కాకుల చేత ఏలియాకు రొట్టెలు ఇచ్చెను. రాజుగారు ఇశ్రాయేలీయులు ఈ పని చేసినందుకు సరిగా కూలి ఇవ్వలేదు. ఇదంతా దేవుడు తన లెక్కలలో రాసుకొనెను. ఐగుప్తీయుల నగులు ఇశ్రాయేలీయులకు ఇచ్చుటలో దేవుడు ఇశ్రాయేలీయులకు
కూలి నష్టం లేకుండా చేసెను. ఇక్కడ 2 పాఠములున్నవి. అందులో దేవుని యొక్క సర్వశక్తి కనబడుచున్నది. 1వ పాఠము, వారు జనమును పంపరు కానీ పంపేటట్లు చేస్తాను. 2వ పాఠము, నగలు ఇవ్వరు కానీ ఇచ్చేటట్లు చేస్తాను. ఒకటవది నేనే యెహోవాను. 2వది నేనే సర్వశక్తి గల దేవుడను. 3వది నేనే మీకు దేవుడును. ఇలాగూ ఆయన తన ఉనికిని పనిని మోషేకు పలుమార్లు జ్ఞాపకము చేయుచుండెను. నిర్గమాకాండములోని 6వ అధ్యాయము చిత్రమైన అధ్యాయము. ఈ అధ్యాయమంతా దేవుడిచ్చిన జవాబులు నిండుగా ఉన్నవి. ఇశ్రాయేలీయులు ఎదిరించినారని మోషే ప్రభువుతో మొరపెట్టినప్పుడు ప్రభువు మోషేతో నేను దేవుడునని గంభీరముగా చెప్పెను. దేవుడు పరిశుద్ధమైన కోపమును మోషేతో చూపెను. దేవుని స్వరములో 1వది గద్దింపు, 2వది ఆదరించుట, 3వది ఐగుప్తీయులను నేను విమర్శిస్తాను అను 3 సంగతులు కలవు. ప్రభు మోషేను అహరోనును బలపరిచినట్లు విశ్వాసులను కూడా బలపరచును. నేనే యెహోవాను అని 5 సార్లు దేవుడు చెప్పెను. నిబంధన, నేను ఇశ్రాయేలీయులను విడిపిస్తానని చెప్పిన మాట ఇప్పుడిప్పుడు మీతో చెప్పినది కాదు, మీ పితరుల కాలంలో నుండి చెప్పునది. ఆనాడు చెప్పినాను, ఇప్పుడు నెరవేరవలసి ఉన్నది అని దేవుడు ఇశ్రాయేలీయులతో నిబంధన చేసెను. 1వది నేను ఉన్నాను. 2వది నీకు విరోధముగా ఉండు వారికి నేను ప్రాయశ్చిత్తం చేస్తాను. 3వది నిబంధన జనముగా చేయుదును అని అది ఇప్పుడిప్పుడు చేసిన నిబంధన కాదు, మొదటి నుండి చేస్తున్నాను అని ప్రభు ఇశ్రాయేలీయులతో చెప్పెను. ప్రతి బలి దగ్గర ఒక నిబంధన ఉంటుంది. అది రక్త నిబంధన. చివరి బలి యేసు ప్రభు చేసినది. ఆయన కూడా దొంగతో నీవు నాతో నేడు పరదేశులో ఉందువు నేను ఉన్నాను అన్నది ఈ అధ్యాయము యొక్క ధ్వని. 6వ అధ్యాయములో నిబంధన అధ్యాయము. నిబంధనను స్వాధీనం చేసుకొనగల నిరీక్షణ ప్రార్థన. ఓ దయగల తండ్రి, నిరీక్షణ గూర్చి తెలుసుకొని సంతోషించుచున్నాము. నీవు మా నిరీక్షణ అయి ఉన్నావు. అయితే మేము నీ నిరీక్షణ అయి ఉండవలెను. నీ నిరీక్షణ అనే వాక్యము మీద బలము సంతోషము దయచేయము. మనకు నిరీక్షణ ఉండవలను. అలాగే అన్ని పనులను నెరవేరు వరకు నిరీక్షింపవలను. నేటి పాఠము, మా నిరీక్షణ కాదు కానీ మా ఎడల నీకున్న నిరీక్షణ అయి ఉన్నది. ఓ దయగలత ప్రభువా, నీవు నిరీక్షిస్తూ ఉన్నావు. మా వల్ల పని జరుగునని నిరీక్షిస్తూ ఉన్నావు గనుక నీకు అనేక వందనములు. మా వల్ల నీకు ఘనత వచ్చే పని జరుగునని నీవు నిరీక్షించుచున్నావు. మా ప్రభు అయిన యేసు, నీవు దారిన వెళ్ళుచు అంజూరపు పండ్లను చూచినావు కానీ ఏమీయూ ఫలము దొరకలేదు. అలాగే మమ్మను పుట్టించి పోషించి విద్యాబుద్ధులను అనుగ్రహించి మా వల్ల పొందవలనని నిరీక్షించుచున్నాను. నీవు ఆ చెట్టును పుట్టించి దానికి కావలసిన ఎండ, నీరు, గాలి దయచేసినావు. అయినను అందులో ఫలములు లేవు. నీవు నిరీక్షించినావు కానీ ఫలములు లేకపోయెను. అలాగే నీవు మాకు అనేక మేళ్ళు, విద్య, ధనము, పంటలు మొదలైనవి దయచేసినావు గనుక నీవు వెళ్ళి నిరీక్షించి ఫలములు వెదక వెళ్ళుదువు. కానీ మాలో ఫలములు లేకపోతే ఏమి లాభము? అలాగే మా సేవలో నీవు వారము గుడికి సాగించుచున్నావు. బోధల వల్ల అనేకమైన సంగతులు వినుచున్నాము. నీవు కోరినట్లు ఫలములు రాకపోతే నీవు నిరీక్షించినది వట్టిదే అగును కదా. తోటమాలి మొక్కలు వేసి పెంట ఎరువు వేసి చుట్టూ కంచె వేసి వాటిని పెంచి తుదకు ఒక పండైనను చూడకపోతే లాభమేమి? లోకస్తులు ఇంకా చెప్పుకోవడము మేము అనేక పర్యాయములు వింటున్నాము. మేము చాలా కష్టపడితిమి, చాలా డబ్బు ఖర్చు పెట్టినాము కానీ మాకు తగిన ఫలము దొరకలేదు అని అంటున్నారు. మా ప్రభువా, మా విషయమై నీవు
కూడా అలాగే అంటున్నావు. ఆత్మజీవన విషయములో మాకు అన్నీ ఇచ్చితివి, అయినను మీకు నా తట్టు చూడలేదు, నా తలంపు లేదు. భూమి వైపే తలంపు ఉన్నదని నీవు విచారించదవు. పెంచే వారికి ఎలాగైనా ఆశ ఉంటుంది కదా, కష్టపడే వారికి ఎలాగైనా ఆశ ఉంటుందని నీవే కదా విత్తనముల ఉపమానము చెప్పితివి. విత్తిన వాటిలో కొన్నిటిని పక్షులు ఎత్తుకొని పోయినవి, కొన్ని పొట్టి నేలను పడినవి, కొన్ని ముండ్ల పదులలో పడినవి. అయితే 4వ స్థలములో పడిన వాటి విషయమై నీవు సంతోషించుదువు. అది పెరిగి పెద్దదై 100 ఫలము ఇచ్చును. అలాగూ నీకు 100 ఫలము ఇచ్చు కృప దయచేయుటకు నేటి దిన ధ్యానమును దీవించుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. దీవెన. కాబట్టి న్యాయకర్తమైన క్రీస్తు ప్రభువు ఈ లోకపు కీడులు శోధనలన్నిటి నుండి మమ్మలను తప్పించి తన అంతరంగ సంస్కార బలముచే మహిమ శరీరములుగా మార్చి మరణ బలము నుండి తప్పించి మహిమ రాకటకు ఆయత్తపరుచుకొనుగాక. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ఎడల మా అపరాధములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తెగ కీడు నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్.